ఎప్పుడో పూర్వకాలంలో 7 సంవత్సరాల క్రితం యూఎస్ వెళ్ళాము. అప్పుడు బ్యాగులు ఇవి, మళ్ళీ ఇప్పుడు తీయాల్సి వచ్చింది. యూఎస్ వెళ్తున్నాం అని మాత్రం అనుకోవద్దు, ఇల్లు మారాల్సి వచ్చింది. ఓనర్స్ వస్తున్నారు. 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే తీసాము. వీటిని శుభ్రంగా దులిపి మళ్ళీ వీటిలో మనం ప్యాక్ చేసుకోవాలి కాబట్టి క్లాత్స్ అవన్నీ యాక్చువల్ ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళని మాట్లాడాము. కాకపోతే బట్టల వరకు మనమే సర్దుకోవాలి కాబట్టి కొంచెం బాధగా ఉంది, కానీ తప్పట్లేదు. 7 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోవాలంటే. ఈ 3 బ్యాగులు అయితే దులిపేసాము. ఇంకా ఉన్నాయి ఈ బ్యాగ్స్. పిల్లలు నిద్రపోతున్నారు, లెగుస్తారేమో అని ఆగామన్నమాట. అవి ఎక్కడో మర్చిపోయిన ఉన్నాయి, తీయాలి అవి కూడా. ఇదైతే యూఎస్లో కొన్నాం మేము అప్పుడు. ఒక దాంట్లో ఒకటి 3 బ్యాగ్స్ వస్తాయి. ఏ అండి ఇటు ఏదో ఫోటో ఉంది చూడు, ఇటు ఓపెన్ చేయి. అప్పుడు మేమిద్దరం వేయించుకున్నాము డ్రాయింగ్. భద్రంగా దాసిలోపి పెట్టినట్టున్నాం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 8 ఇయర్స్ 9 ఇయర్స్. 9/4/2017 NYC న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర దిగింది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, కానీ ట్రంప్ ఎఫెక్ట్కి అంత సీన్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళే వచ్చేస్తున్నారు బేసిక్గా. వెళ్ళాలని కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఆఫీస్ వాళ్ళు పంపించారు. 1.5 year ఉన్నాం మేము, వచ్చేసాం. ఇదైతే ఇక్కడ కొన్న బ్యాగ్ ఇండియాలో, ఇవైతే అమెరికాలో కొన్న బ్యాగ్స్ అనమాట. మన బట్టలన్నీ సరిపోతాయి. యాక్చువల్గా అన్నీ చూపిస్తాను. ప్యాకింగ్, ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు ఎలా వచ్చారు, అందరూ ఎలా ర్యాప్ చేసి పెట్టారు అని చెప్పి కూడా అన్నీ చూపిస్తాను మీకు డీటెయిల్గా. మేము స్టార్ట్ చేసాం సర్దడం. మా అమ్మ ఇస్తుంది, మా నాన్న సర్దుతున్నారు. ముందు మా అమ్మ బట్టలే, శారీస్, డ్రెస్సులు. ఇదిగోండి ఈ బ్యాగుల్లో అన్నీ నాయే బట్టలన్నీ. మా ఆయన అరుస్తున్నాడు, ఇన్ని బట్టలు ఉన్నాయా నీకని. Emotional damage. ఇప్పుడు మా ఆయన్ని సర్దటం స్టార్ట్ చేస్తాం. నాయ అయిపోయినాయి. పట్టినన్ని వరకు బ్యాగుల్లో పెట్టాము. తర్వాత ఇంక పెద్ద పెద్ద దుప్పట్లు తీసుకొని దాంట్లో కట్టేసాము. ముందు రోజే మేము క్లాత్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ అవన్నీ మేమే ప్యాక్ చేసేసుకున్నాము. తర్వాత రోజు మార్నింగ్ 7:20 కల్లా మంచిదని చెప్పారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి పాలు పొంగిచ్చేసుకున్నాము. తర్వాత ఆఫ్టర్నూన్ 1కి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని బుక్ చేసాము. వాళ్ళు వచ్చారు. ఫస్ట్ అయితే మేము ఇక్కడ పాలు పొంగిచ్చేసేసుకున్నాము. స్టవ్ అయితే మమ్మల్ని ముందు రోజు కొంచెం ఆ రెగ్యులేటర్ పీకుతుంటే 7 ఇయర్స్ అలా ఉంచేసరికి కొత్త స్టవ్ రాలేదన్నమాట. సో ఇంట్లో పాత స్టవ్ ఉంటే దాంతో మేనేజ్ చేసాము. ఇదిగోండి ఇలా వచ్చి మొత్తం ఇలా ప్యాక్ చేసేసారు వాళ్ళు బాక్సుల్లో అన్ని ఐటమ్స్. గ్లాస్ ఐటమ్స్ మాత్రం వాళ్ళైతే ప్యాక్ చేయలేదు, మనకి ఇచ్చేసారు. గ్లాస్ ఐటమ్స్ ఇలా క్రీమ్స్, పౌడర్ అవి వాళ్ళు ప్యాక్ చేయలేదు. ఇంకోటి ఏదన్నా మనం వంటింట్లో కూడా మూతలు ఏమన్నా లూజ్గా ఉంటే ఆ మూతకి ప్లాస్టర్ వేసేసి నీట్గా ప్యాక్ చేశారు. ఫస్ట్ వాళ్ళని చూసి భయం వేసింది, ఎలా ప్యాక్ చేస్తారా అని చెప్పి. నో బ్రోకర్లో బుక్ చేసుకున్నాం మేము. దాంట్లో స్లాట్ పెట్టుకొని మనం బుక్ చేసుకోవచ్చు నో బ్రోకర్ సైట్లో. కానీ నీట్గానే చేశారు అన్నీ. ఇలా ఫ్రిడ్జ్ వాటివైతే ఒక మెత్తటి బొంత లాంటిది తెచ్చారు. దాంతో ఇట్లా చుట్టేసేసి ఏసీలు, ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని ఏమైనా డ్యామేజ్ అవుతాయి అలాంటివి మాత్రం అలా ప్యాక్ చేసేసారు వాళ్ళు. మనం సైట్లో బుక్ చేసుకునేటప్పుడే మన దగ్గర పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి వాళ్ళు అడుగుతారు. మనం మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనకి ప్యాకేజ్ అని ఇస్తారు. మనీ ప్యాకేజ్ ఎంత అవుతుందా అని చెప్పి ఇస్తారనమాట వాళ్ళు. ఇదిగోండి ఇలా ఏసీస్ని వీటిని ఇలా చిన్న బొంతల్లాగా తెచ్చేసి ర్యాప్ చేసేసారనమాట. వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే మంచం తీసేసి మళ్ళీ కొత్త ఇంట్లో బిగిస్తారు మనం షిఫ్ట్ అయ్యే ఇంట్లోకి. అండ్ ఏసీలు తీసేస్తారు కానీ బిగించరు వీళ్ళు.
ఎక్కువ సామాన్ లేవులే అనుకున్నాం మా దగ్గర, కానీ ప్యాక్ చేస్తుంటే మాత్రం ఎన్ని సామాన్ ఉన్నాయో మా దగ్గర అనిపించింది. వాళ్ళకు చిన్న మీడియం వెహికల్ తెచ్చారు, దాంట్లో సరిపోతాయని మేము అడుగుతానే ఉన్నాం, సరిపోతాయి అన్నారు. కానీ ఆ వెహికల్లోనే చాలా నీట్గా మొత్తం అడ్జస్ట్ చేసేసారు. మేము సైకిల్ బైక్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం, సైకిల్ కూడా ఆ వెహికల్లోనే షిఫ్ట్ చేసేసారు. కానీ బైక్ కీస్ మాత్రం ఆ సర్దటంలో ఎక్కడో పడేశారు, ఆ బైక్ కీస్ మాత్రం దొరకలేదు. ఇల్లంతా ఖాళీ అయిపోయింది. నా మనసు కూడా చాలా బాధగా అయిపోయింది. ఇదంతా మా చెత్త. ఇల్లు ఖాళీ చేయడం అంటే ఎంత ఉంటుందని అస్సలు అనుకోలేదు. కన్నయ్య వదిలేసేది, ఓపెన్ చేయదు, పాడైపోయింది చుట్టల్లి. ఫైనల్లీ కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇది రెంటెడ్ హౌసేలండి. అవి ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఆ బాక్సెస్ అదే రోజు అన్బాక్స్ చేస్తూ ఉంటారు, కానీ చేయించుకోవద్దు. ఆ ఐటమ్స్ అన్ని కింద పడేసారనుకో మనం సర్దుకోలేము. కాకపోతే ఈచ్ బాక్స్కి వాళ్ళు 60 రూపీస్ పే చేయించుకుంటారు. మనం బాక్సెస్ రిటర్న్ ఇవ్వగానే ఆ అమౌంట్ మనకి బ్యాక్ చేసేస్తారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.